ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి నూతన సంవత్సరపు దినమున మరి దేవుని ఆరాధించుకున్నట్టుకు అందరము ఏకముగా కూడి ఉన్నాం. మరి ఈరోజు ప్రతి సంవత్సరం మనం నూతన సంవత్సరం గురించి వాక్యములను వింటూనే ఉంటాము, వాగ్దానములు తీసుకుంటాము. మంచి వాగ్దానాల చెడ్డ వాగ్దానాలను కూడా చూసుకొని గమనించుకుంటూ ఉంటాం. అయితే ఈ సంవత్సరము మన జీవితములను మార్చుకోవటానికి ఒక అంశమును మనం ధ్యానిద్దాం. ఈరోజు సాక్ష్యము కలిగి జీవించు, సాక్ష్యమును కాపాడుకో. ఈ సంవత్సరపు మొట్టమొదటి ప్రసంగము సాక్ష్యము కలిగి ఉండాలి, సాక్ష్యమును సంపాదించుకోవాలి. సాక్ష్యం అంటే ఏంటి, సాక్ష్యముని ఎలా పొందాలి? ఒక దొంగ అయితే ఇతడు దొంగ అని వేరొకడు సాక్ష్యం చెప్తాడు. ఒకడు నరహంతకుడైతే ఇతడు నరహంతకుడు అని చెప్పి ఒకడు సాక్ష్యం చెప్తాడు. ఇలా మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పారా? చెప్తున్నారా? కనీసం చెప్పరు. ఎందుకు? మనలో సాక్ష్యము చెప్పేంత గుణాలు లేవు కాబట్టి. కానీ బైబిల్లో సాక్షాత్తు దేవుడే మనుష్యుల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడో చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇక్కడ యెహోవా దేవుడు యోబు గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరికి? సాతానుకి. ఏమని? విన్నావా, నా భక్తుడైన యోబు ఇతని వంటి వాడు ఈ భూలోకంలో ఎవ్వరు లేరు, ఖచ్చితంగా చెప్పేశాడు. మరి అంత గొప్ప సాక్ష్యం ఈయన ఎలా పొందుకున్నాడు? ఈయన ఏం చేస్తే అంత గొప్ప సాక్ష్యం వచ్చింది అని అంటే, ఈయన ప్రతిరోజు తన పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి దహన బలి అర్పించేవాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి, ఒక్కొక్క వారి పేరు మీద ఒక్కొక్క దూడని బలిచ్చేవాడు. ఎందుకు? ఏమో, ప్రతిరోజు నా బిడ్డలు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పాపాలైనా చేసుంటారు, అవన్నీ ఆ రోజుతోనే క్షమింపబడాలని చెప్పి ప్రతి ఒక్క బలి పశువుని తీసుకొచ్చి రోజు బలిస్తూ ఉండేవాడు. తమ బిడ్డలకి ఎలా ఎదగాలో చెప్పాడు, తమ పనివారిని ఎలా చూసుకోవాలో చూసుకున్నాడు, తాను భక్తిలో ఏ విధంగా ఎదగాలో అట్లా ఎదుగుతూ వచ్చాడు. దేవుడి కంట్లో పడ్డాడు, దేవుడికి నచ్చాడు, తన ఆస్తిని ఇంకా రెట్టింపు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇతని వంటి వాడు ఇప్పటిదాకా భూలోకంలో లేనే లేడు అని చెప్పి యెహోవా దేవుడే యోబు గారి గురించి సాక్ష్యం చెప్పారు. తర్వాత ఇంకొకరి గురించి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు వీరిద్దరు అనంటే, పైన ఉంటది, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా గారు, ఎలిజబెత్ గారు వారి మీద ఎటువంటి నేరారోపణ లేదంట.
వారు నిరపరాధులంట, అంటే ఏ పాపము చేయలేదంట ఆ దంపతులు. ఈ వీరిద్దరూ, జకర్యా గారేమో ప్రధాన యాజకుడు. వరుస చొప్పున అంటే దావీదు గారు ఉన్న టైంలో ఏం చేశాడనంటే, ఇప్పుడు అహరోను వంశస్థులు మాత్రమే యాజకత్వం చేయాలి కాబట్టి వారిలో ఉన్న పెద్దలందరినీ నిర్మించాడు. నువ్వు ఈ నెల నుండి ఈ నెల దాకా నువ్వు, ఈ నెల నుండి ఈ నెల దాకా నువ్వు అని క్రమం చొప్పున ఒక్కొక్కరిని నియమిస్తూ, ఈయన వరుస కూడా ఉంది, జకర్యా గారి వరుస. ఆయన భార్య నిరపరాధులుగా బ్రతికారు అని చెప్పి దేవుడైనటువంటి యెహోవా దేవుడు మనకి ఇక్కడ సాక్ష్యం చూపించాడు. ఇంకొకసారి ఆ మాటను గమనిద్దాం. లూకాసు వార్త 1:6. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆజ్ఞల్లో నీతిగా నడిచారు. ఎక్కడ ఏం జరిగినా సరే న్యాయం చెయ్యాలి, న్యాయం చేకూర్చాలి. ఎక్కడైనా గొడవ జరిగిందంటే అదే చేసేవాళ్ళు. ఎక్కడ అమ్ముడుపోయేవాళ్ళు కాదు, ఎక్కడ లంచాలు పుచ్చుకునేవాళ్ళు కాదు, ఎక్కడ అన్యాయం చేయలేదు ఎవరికి. సో దేవుని ఆజ్ఞల్లో కూడా న్యాయంగానే పాటిస్తూ వచ్చారు వీరిద్దరు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇంకొకరిని చూద్దాం. సంఖ్యాకాండము 12:7. సంఖ్యాకాండము 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు. ఇక్కడ మనం ఈ యొక్క పదంలోనే గొప్ప మాటని, గుడార్థపు మాటని గమనించవచ్చు. అసలు ఇల్లు అంటే ఏంటి? దేవుడు నిర్మించినటువంటి ఈ సృష్టి అంతా దేవుని ఇల్లు అయి ఉన్నది. ఈ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఇంకెవరు లేరనే కదా అని అర్థం. అంటే దేవునికి నమ్మకం అసలు ఎవరు లేరు. ఇంత గొప్ప ఇంటిలో, ఇంత కోట్ల మంది జనాల్లో ఒకే ఒక్క నమ్మకమైన వాడు కనిపించాడు దేవుడికి. ఎవరు అని అంటే మోషే గారు. ఇంకా ఉన్న గమనిద్దామంటే 12:3 చూద్దాం. సంఖ్యాకాండము 12:3. 12:3 సంఖ్యాకాండము 12:3. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని యెహోవా సెలవిచ్చాడు. ఇక్కడ అహరోను గారు అంటే మోషే గారి అక్క, సహోదరుడు వీళ్ళు ఏం చేశారంటే మోషే గారిని కించపరచడం మొదలు పెట్టారు. ఏమని? మోషేతోనే మాట్లాడుతున్నాడా, నాతో మాట్లాడ్డా, నేను ప్రవక్తిని కదా, నేను స్త్రీలలో గనురాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి ఇంత గొప్ప గనురాలుగా నేనుంటే మోషేని మాత్రం ఎందుకు దేవుడు హెచ్చిస్తాడు, తనను తానే హెచ్చించుకుంటున్నాడా అని చెప్పి వీళ్ళిద్దరూ సహోదరులిద్దరూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటే అది యెహోవా దేవునికి వినపడి, మీరందరూ పరిశుద్ధాలయంలోకి రండి మీరిద్దరు అని చెప్పి వారిని పిలిపించి, మోషే గారిని పిలిపించి యెహోవా చెప్తున్నాడు. ఏమని? మిక్కిలి సాత్వికుడు, అందరిలో కంటే సాత్వికుడు అని అంటే మంచివాడు, కలంకము లేనటువంటి వాడు, మా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కూడా ఈ మోషేనే, కాబట్టి ఇతనిని మీరు అలా కించపరచవద్దు అని అంటాడు దేవుడు. తర్వాత మత్తయి సువార్త 11:11 చూద్దాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. సరే, పరలోక రాజ్యం తీసివేసి మనం ఓన్లీ భూలోకంలో చూసుకుంటే ఇంతకంటే గొప్పవాడు ఇప్పటిదాకా పుట్టలేదు. ఎవరికంటే గొప్పవాడు? యోహాను గారి కంటే గొప్పవాడు. ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఏంటి?
యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు అని చెప్పి ఒక సాక్షిగా, ఒక దూతగా ఒకరిని పంపబోతున్నారు. ఆ దూత అరణ్యంలో కేక వేయి ఒక శబ్దము. ఆ దూత ఈ విధంగా నడుచుకుంటది, ఈ విధంగా దేవుని మార్గం సరళం చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. కాబట్టి ఇతని కంటే గొప్పవాడు ఇంకొకడు పుట్టలేడు, అతనిని మోసినటువంటి తల్లి ధన్యురాలు అని చెప్పి కూడా ఉంటది బైబిల్లో. ఇంకా దేవుడు ఎవరెవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలు 11:4. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందినను ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ హేబేలు గారు అర్పణను తీసుకొస్తే అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ఏం అర్పణను తెచ్చాడు? చిన్న మేకపిల్లలు 2 తీసుకొచ్చాడు. కయ్యను గారేమో ఆయన పండించినటువంటి పంటలో కొన్ని పనలను తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు అప్పుడు నాకు ఈ యొక్క మేకలు నచ్చాయి బాగా, నేను వీటిని తీసుకుంటాను అన్నాడు. కయ్యను గారు అర్పణను తృణీకరించేసరికి ఆయన కోపం వచ్చింది. సో ఆయన ఏం చేశాడు? పగబెట్టుకొని తమ్ముడిని చంపేశాడు. చంపిన వెంటనే తాను రక్తము భూమిలోకి వెళ్ళిపోయి ఇంకిపోయి భూమిలో నుండి తన రక్తం మొరపెట్టడం మొదలుపెట్టింది. కాబట్టి అంత గొప్ప విశ్వాసం హేబేలులో ఉంది కనుక ఆ రక్తము మొరపెట్టింది, సాక్షిగా ఉంది అని చెప్పింది. చూడండి, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందినను ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే విశ్వాసం ఉంటే మనిషికి రక్తం కూడా మాట్లాడిద్ది అని అర్థం కదా. అప్పుడు మనలో ఎంత విశ్వాసం ఉంటే దేవుడు మన తట్టు అద్భుతాలు చేసి ఆ మహిమ ప్రజలు ఎదుట చూపిస్తాడు. మరి ఎంత విశ్వాసం కలిగి ఉంటే భూమిలో ఉన్నటువంటి రక్తం మొరపెట్టుకుంటుంది దేవునికి. ఏమని మొరపెడుతుంది? అయ్యా, నేను అన్యాయంగా చంపబడి తిని, నేను ఏ నేరము అంటనటువంటి వాడిని, నేను నా అన్న కుళ్ళుతోనూ కుతంత్రముతోనూ నన్ను చంపివేసి ఉన్నాడు అని చెప్పి మొరపెట్టుకోవడం జరిగింది. కాబట్టి అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పి యెహోవా దేవుడు హేబేలు గారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. హానోకు గారు బ్రతికున్నంత కాలం ఎలా బ్రతికారు? దేవునికి సాక్షిగా బ్రతికాడట. చివరికి ఎట్లా? చనిపోలేదు, ఆయనకి సమాధులు లేవు, ఆయనకి ఏ అనారోగ్యం వచ్చి చనిపోలేదు, ఎటో పారిపోలేదు, ఏమయ్యాడో కూడా తెలియదు. జస్ట్ అలా తీసుకెళ్ళిపోయాడు అంతే పైకి. అంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎప్పుడుకొస్తాడు? అంత్యదినాల్లో వస్తాడు. అంత్యదినాల్లో వచ్చి రాజవీధిలో నుంచొని సువార్తను ప్రకటిస్తాడు హానోకు గారు. సో అంత గొప్ప ధన్యత వచ్చింది అని అంటే ఏముండి ఆయనలో, ఏ గుణం ఉండి అంత గొప్ప ధన్యత వచ్చింది? ఆయన చూపిన విశ్వాసం, ఆయన దేవుని బట్టి చూపించిన సాక్ష్యమును బట్టి ఆయన అంత గొప్ప ధన్యతను పొంది ఉన్నాడు. తర్వాత ఆదికాండము 22:12. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము,
అతని నేనేమి చేయకుము, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడి చున్నదనెను. చాలు. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు కావాలి, ఇదిగో పలానా పర్వతము పైకి తీసుకెళ్లి చక్కగా బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి నాకు బలివు, జస్ట్ అదే మాట అన్నాడు. వెంటనే ప్రయాణమయ్యాడు. బిడ్డలు ఇస్సాకు గారి భుజం మీద కట్టెలు పెట్టాడు, గాడిద మీద కొన్ని సామాగ్రి పెట్టాడు. 2 పని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. 2 పని వాళ్ళమేమో కొండ కింద నుంచోబెట్టి మీరు ఎక్కడే ఉండండి తిరిగి వచ్చేదాకా అని చెప్పి బిడ్డలు తీసుకొని పైకి వెళ్తూ ఉంటే బిడ్డ అడుగుతాడు, నానా బలికి కావాల్సిన సామాగ్రి అంతా మనకుంది, మరి బలి పశువు ఎక్కడా అని. ఆ తండ్రి చాలా రోధిస్తూ ఉండుంటాడు, మనసులో వేదన లేక పుట్టాడు ఆ బిడ్డ. కాబట్టి మౌనంగా వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళాడు, కట్టెలన్నీ పేర్చాడు, తన కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టాడు. తనని వధించే టైంలో దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడు మళ్ళీ చదువుదాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనిని ఏమీ చేయకుము, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు నాకు భయపడతావు, నేను చెప్పింది వింటావు, నేను చెప్పింది చేస్తావు, కాబట్టి ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వెయ్యకుము. గొప్ప సాక్ష్యం, దేవుని యందు భయపడువాడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. అంత గొప్ప సాక్ష్యం మనకున్నా? కనీసం వీరికున్న సాక్ష్యాల్లో ఒక్క సాక్ష్యం కూడా లేదు మనకి. విశ్వాసం పరంగా కానీ, భక్తి పరంగా కానీ, భయం పరంగా కానీ, నమ్మకమైన స్థితిలో కానీ, సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా కానీ ఏ సాక్ష్యము మనం పొందిన వారమే కాము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు మనలో. మనం చివరికి అంత్య దినాలలో మరి మరణించాక తీర్పు కాలములో నుంచొని మన బదులు ఒకరు సాక్ష్యం చెప్తేనే మనం పరలోకానికి వెళ్తాం. లేదు ఎవరు మన కోసం సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. మన కోసం ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరంటే పక్కన సాతాను రెడీగా ఉంటది. నేను చెప్పింది ప్రతిదీ విన్నాడు, జస్ట్ అట్లా నామకార్థ క్రైస్తవుల్లా ఉన్నాడు, బ్రతికాడు, కాబట్టి నాతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతా అంటాడు. ఒకవేళ నీకు గొప్ప సాక్షి ఉందనుకో, పక్కన యేసుక్రీస్తు ప్రభు తండ్రికి చెప్తాడు, నా మాట విన్నాడు, నా ఆజ్ఞలు పాటించాడు, నా నామమున నా చిత్తముల ప్రకారం బ్రతికాడు గనుక ఈ బిడ్డ నాకు సొంతం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. ఇక్కడ మనం చదివినటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఏదో ఒక సాక్ష్యం దేవుడే చెప్పాడు మనుషులకి. దేవుడు మనుషులకి చెప్తున్నాడు సాక్ష్యాన్ని. ఇప్పుడు యోబు గారు అన్నారు, యోబు గారి గురించి సాతానుకు చెప్తున్నాడు సాక్ష్యం, ఇతడు నీతిమంతుడు యథార్థవంతుడు అని. మోషే గారి గురించి తన సహోదరులకు చెప్తున్నాడు, నమ్మకస్తుడు సాత్వికుడు ఇతడు అని. ఇప్పుడు ఎవరి గురించి చదివాం? ఇస్సాకు గారి గురించి చదివాం. అబ్రహాం గారికి చెప్తున్నారు, నువ్వు నా యందు భయపడుతున్నావు, నేనంటే నీకు భయం ఉంది, నాకు అర్థమైంది. హానోకు గారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు మనకి. ఏమని? అతడు చావు చూడకుండా ఆరోహణమైపోయాడు. హోమేలు గారి గురించి సాక్ష్యం ఇచ్చాడు, అతడు విశ్వాసమును బట్టి తన రక్తము భూమిలోని ఇంకిపోయినా సరే మొరపెట్టుకుంది అని.
అంటే ప్రతి విషయము ప్రతి భక్తుడు దేవుణ్ణి అలవర్చుకొని దేవుడి మార్గమును సిద్ధపరచుకొని తనను తాను భక్తిపరులుగా మార్చుకొని గొప్ప సాక్ష్యాన్ని పొందారు. మరి మనకి ఎటువంటి సాక్ష్యము కలదు? కనీసం మన చుట్టుపక్కల చెప్పగలరా? ఈమె మంచిగా ప్రార్థన చేసిద్ది, బాగా పాటలు పాడిద్ది, బాగా బైబిల్ చదివిద్ది, గొప్ప భక్తురాలు అని ఎవరైనా చెప్పగలరా? కనీసం మన తోటి వారైనా సరే చెప్పలేరు. అంత గొప్ప సాక్ష్యం మనం లేము. కాబట్టి ఈ సంవత్సరం నుండైనా మనం అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలని దేవుడు మనం చేస్తూ ఉన్నాడు. అసలు సాక్ష్యాన్ని పొందుకోవాలంటే ఏం చెయ్యాలి చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. చాలు. ఎవరిక్కడ పారిపోయేది? యోసేపు గారు. యోసేపు గారు ఐగుప్తు దేశానికి అమ్మివేయబడితే ఐగుప్తు దేశంలో ఉన్న ఒక పోతీఫర్ అనేటువంటి రాజు కింద రాణి తన భార్య ప్రేమించింది అనమాట. యోసేపు గారిని ప్రేమించి తనతో శయనించమని ఇట్లా వస్త్రం ఇట్లా పట్టుకునిద్ది. ఇంకొకరైతే ప్రొసీడ్ అవుతారు, ఇంకొకరైతే పాపం చేయటానికి ముందుకెళ్తారు. కానీ యోసేపు గారు పాపము చేయకుండా ఆ పాపమును విడిచిపెట్టి తన నుండి విదిలించుకొని తన వస్త్రములు తప్పించుకొని అక్కడ నుండి పారిపోయాను. ఎవరున్నారు అట్లా మనుషులు? ఈ కాలంలో పాపం నుండి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు. పాపం చాలా అందంగా ఉంటది, పాపం తినుటకు రుచిగా ఉంటది, పాపం వినుటకు ఇంపుగా ఉంటది, పాపం చూడటకు అందంగా ఉంటది. కాబట్టి పాపం నుండి పారిపోవటానికి ఇష్టపడము, పాపం దగ్గరే ఉండటానికి ఇష్టపడతాం. కాబట్టి యోసేపు గారు ప్రతి ఒక్కరికి నేర్పే పాఠం ఏంటి అని అంటే ఆయన పాపము నుండి పారిపోయెను. కాబట్టి నీవు కూడా పాపం నుండి పారిపోతే నువ్వు గొప్ప సాక్ష్యాన్ని పొందుతావు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొకరి గురించి చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. 1 తిమోతి 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకుము, విశ్వాసములో తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ యవ్వనస్తులకు తెలియజేసినటువంటి మాట ఏంటి? మాటల్లో, ప్రవర్తనలో, భక్తిలో, భయములో, ఇంకా విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మనం చదివిన వారందరూ విశ్వాసులు, గొప్ప గొప్ప విశ్వాసులు. మాటలలో ఎలా విశ్వాసంగా ఉండాలి? అబ్రహాము గారు చెప్పినట్లు చేశారు, చూపించిన ప్రదేశానికి వెళ్ళారు. అట్టి విశ్వాసం నీవు కలిగి ఉండాలి. ప్రవర్తనలో దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. యోసేపు గారి వలె పాపము నుండి పారిపోవాలి. తర్వాత ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. ఎవరి ప్రవర్తనను మనం గుర్తు చేసుకోవచ్చు? యోసేపు గారి ప్రవర్తనను గుర్తు చేసుకోవచ్చు. తాను బ్రతికి ఉన్నంత సగం కాలం అంతా బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అనుభవించినా సరే ఆయన ఎక్కడ తృణీకరింపబడలేదు. ఆయన ఎక్కడ పాపమును చేర్చుకోలేదు. ఆయన ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు. ఆయన ఎక్కడ దేవుణ్ణి పెడచెవిన పెట్టలేదు. దేవుని వదిలేయలేదు. ప్రతి చోట తన ప్రవర్తనను కాచుకుంటూ వచ్చాడు ప్రతిసారి. తర్వాత ఇంకో మాటను గమనిద్దాం.
అదే మాటలు కొంచెం కిందకు వద్దాం. విశ్వాసములోను పవిత్రతలోను. విశ్వాసములకు కర్త అధిపతి అంటే ఎవరు గుర్తొస్తారు? అబ్రహాము గారు గుర్తొస్తారు. విశ్వాసులకు తండ్రి ఆయన. సో అట్టి విశ్వాసికి ఉన్నటువంటి గుణాలు నీకు ఆల్రెడీ తెలిసి ఉన్నాయి కనుక అట్టి గుణాలు నీలో అలవర్చుకుంటే నీవు గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటావు. పవిత్రత, దేవుడిచ్చినటువంటి పవిత్రతను నువ్వు కాపాడుకుంటూ ఉంటే నీవు చివరికి వచ్చేసరికి దేవునిలో నిలవటానికి స్థిరంగా ఉంటావు. దేవుడు ఇజ్రాయెల్తో అంటూ ఉంటాడు, మీరు ఎంత ఉతుక్కున్నా సరే మీ వస్త్రం మీద ఒక చిన్న మరక కనిపిస్తూనే ఉంది. వాళ్ళంత శుభ్రంగా ఉతుక్కున్నా సరే మరక కనిపిస్తుందంట. మన జీవితాలు కూడా అలాగే ఉంది. మనం ఎంత పవిత్రంగా ఉంటున్నా మనం బయటకు చెప్తున్నా సరే కానీ మనలో అపవిత్రత ఉంది, ఆ మచ్చ దేవునికి కనిపిస్తూనే ఉంది. కాబట్టి మనలో పవిత్రతను అలవర్చుకోవాలి, తర్వాత ప్రవర్తనను అలవర్చుకోవాలి, విశ్వాసమును అలవర్చుకోవాలి, మరి ప్రేమను అలవర్చుకోవాలి. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా అలవర్చుకుంటే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని మన నుండి చెప్తాడు. పౌలు గారి గురించి కానీ, ప్రిస్కిల్లా గారి గురించి కానీ, ఇంకెవరున్నారు భక్తులు కొత్త నిబంధనకు వచ్చేసరికి తిమోతి గారు, స్టెఫెన్ గారు, వీళ్ళందరూ గొప్ప గొప్ప విశ్వాసులుగా బైబిల్లో ఆల్రెడీ వ్రాయబడ్డారు. కాబట్టి వీరిని చూసి మనం నేర్చుకోవాల్సినది వీరు ఆల్రెడీ పత్రికల రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సంఘానికి వెళ్ళి ప్రతి సంఘంలో ఉన్న లోపాలన్నీ చూపిస్తూ వచ్చారు. వారిలో ఉన్నటువంటి లోపాలే మనకి క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది నేను పాటలు పాడతాను, పద్దాక నేను పాటలే పాడతాను అంటూ ఉంటారంట కొంతమంది స్త్రీ పెత్తనాలు చేయటానికి ముందుంటారంట కొంతమంది. సో ఇట్లాంటివన్నీ ఆల్రెడీ సంఘాల్లో జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే మనలో మార్పు రావట్లేదు, మన జీవితంలో మార్పు అనేది జరగట్లేదు. దేవుడు అంటున్నాడు, నీవు గనక సపరేట్గా దేవుని యందు ఎటువంటి సాక్ష్యం లేకపోతే నీవు దేవుని ఎరుగనట్టే. దేవుడు ఖచ్చితంగా ఆ రోజు అదే మాట అంటాడు, నీవెవరో నాకు తెలియదు, నేను నిన్ను ఎరుగను అని చెప్పి అంటాడు. మనకి ఇప్పుడు ఆ మాట మామూలుగానే ఉండొచ్చు, కానీ తీర్పు కాలమున నుంచొని ఆ మాట నీతో అంటే నీ గుండెలు బాదుకుంటావు అని బైబిల్ కూడా సెలవిస్తుంది. ప్రతి మోకాలు వంగబడిద్ది, ఎవరైతే విడవబడతారో వారందరూ గుండెలను బాదుకుంటున్నారంట బాధతో. అయ్యో నన్ను వదిలేశాడే దేవుడు అని చెప్పి అక్కడి దాకా తెచ్చుకోకుండా దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, మారండి మారండి మారండి, మీ పాపమును వదిలిపెట్టండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, దేవుడిని మీ వద్దకు రానివ్వండి, దేవుని ప్రేమను మీరు అలవర్చుకోండి, మీ మార్గమును మార్చండి, మీ ఆలోచన మార్చండి, సాక్ష్యమును పొందండి అని చెప్పి. కాబట్టి ఈ సంవత్సరం నుండైనా నూతనంగా మీరు అలవర్చుకునే గుణం ఏంటి అని అంటే మీకంటూ దేవుడు సాక్ష్యం చెప్పేవారిగా మిమ్మల్ని మీరు మార్చుకునేటకు ప్రయాసపడమని బ్రతిమాలుకుంటూ ఈ చిన్న వాక్యములు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరిచి మనకి ఎల్లకాలము జ్ఞాపకం చేయునుగాక. ఆమేన్. చేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సమూహములతోను పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనాలు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి ప్రభువా, నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధన నా తండ్రి ప్రార్థన వాక్యము మేము విని ఉన్నాము. అయినా తండ్రి ఈ సంవత్సరం అంతా మేము ప్రభువా సాక్ష్యము పొందుటకు ప్రయాసపడే కృపను మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి ప్రభు. మీ యొక్క తండ్రి ప్రభు ప్రేమను ప్రతి ఒక్కరు లేకుండా ఉన్నటువంటి వారందరూ అలవర్చండి. తండ్రి ప్రభు నీ ఎడల వారు గొప్ప సాక్ష్యాలు పొందే కృపను అనుగ్రహించండి. ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్క బిడ్డను మీరు రెక్కల కాపుదల భద్రపరచండి. తండ్రి ఈ సంవత్సరం అంతా తండ్రి ప్రభు జరగబోయేటువంటి తండ్రి ప్రభు
కార్యంలోనూ నా ప్రభు జరగబోయేటువంటి తండ్రి ప్రభు నూతన విషయాల్లోనూ తోడుగా ఉండండి. ఆయన నా ప్రభు ఎటువంటి అనారోగ్యాలు తండ్రి ప్రభు ప్రపంచమంతా రాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు నీ నామమును తెలుసుకొని ఎరిగి నీ యందు తండ్రి ప్రభు భయము భక్తితో ఉండే కృపను అనుగ్రహించండి. అయా తను నూతన సంవత్సరం నడిపించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు. నీవు చేసినటువంటి గొప్ప మేళ్లను తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని నిన్ను ఘనపరిచే కృపను వారందరికీ అనుగ్రహించండి. స్తోత్రములు ప్రభు, నీకే వందనము చెల్లించుకుంటున్నాం. మరలా నా తండ్రి మరలా మేము శనివారం సాయంత్రం ఉపవాస కూడికిన దినమున మేమందరం సమకూడి ప్రభు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. మరలా ఆదివారపు దినం మేము చేయబోయేటువంటి తండ్రి ప్రభు ఆదివారపు పరిచయలో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి వాతావరణం అనుగ్రహించండి. అయా తండ్రి ప్రభు మా యొక్క మినిస్ట్రీని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానమును బట్టి వందనములు. నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను తండ్రి ప్రభు స్థాయిని బట్టి వందనములు. నాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతులను బట్టి వందనములు. నా ప్రభు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి జరిగినటువంటి ఆరాధనలో తోడుగా ఉన్నారు, వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు మేము వెళ్ళవచ్చునుగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని యేసునామమున పెట్టడి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.